హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 5వ అధ్యాయంలో 23-24 శ్లోకాల్లో నవవిధ భక్తి గురించి చర్చించుకుంటున్నాము. అదే తాత్పర్యం కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు కూడా మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము 7వ స్కందంలో 5వ అధ్యాయం యొక్క 23-24 శ్లోకాలు చర్చించుకుంటున్నాము. ఇందులో నవవిధ భక్తి గురించి ప్రహ్లాద్ మహారాజు వర్ణిస్తున్నారు. శ్రీ ప్రహ్లాదువాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చిన్నవలక్షణ క్రియేత భగవత్యద్ద తన్మన్యేధీతముత్తమం. ఇందులో శ్రవణం కీర్తనం ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. స్మరణం నుంచి మనం చర్చించుకుందామంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి శ్రవణం కీర్తనం బాగా చేయడం ద్వారా వారి యొక్క హృదయం సంపూర్ణంగా కల్మశాలన్నీ తొలగిపోయినప్పుడు, శుభ్రమైపోయినప్పుడు స్మరణం చేయమని అన్నారు. అప్పుడు స్మరణం చేయాలి. మనం శ్రీమద్ భాగవతంలో చూస్తాము. శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పారు, ఏతాన్ నిర్విద్యమానానాం ఇచ్చతామకుతో భయం యోగినాం రిపినిర్నీతం హరేర్నామానుకీర్తనం. ఓ రాజా, మహాయోగులు ఎవరైతే అన్ని భౌతిక సంబంధాల్ని త్యాగం చేశారో వారికి, ఇంకా ఎవరైతే భౌతిక ఫర్ దోస్ హూ డిజైర్ ఆల్ మెటీరియల్ ఎంజాయ్మెంట్, అంటే ఎవరైనా భౌతికంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఫర్ దోస్ హు ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వాళ్ళు ఎంతో సంతృప్తి చెందిన వ్యక్తులు కానీ ఎవరైనా సరే, అన్ని రకాల వాళ్ళకి రికమెండ్ చేసేది ఏంటి? నిరంతరం హరినామాన్ని జపించమని. హరేర్ నామానుకీర్తనం. భగవంతుడితో మనకు అలా డిఫరెంట్ సంబంధాల ప్రకారంగా నామానుకీర్తనం కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. భగవంతుడి నామాన్ని జపం చేయడంలో మన భగవంతుడితో మనకున్న సంబంధం ప్రకారం మనం ఆ యొక్క రసలో మనం భగవంతుడిని అలాగే స్మరణం కూడా చేసుకుంటాం. 5 రకాల స్మరణం చేసుకుంటాం. 5 రకాల రసాల్లో దెర్ ఆర్ 5 కైండ్స్ ఆఫ్ రిమెంబరింగ్. 5 రకాల స్మరణం ఏంటంటే, మొదటిది కండక్టింగ్ రీసెర్చ్ ఇంటూ ద
వర్షిప్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫామ్ ఆఫ్ ద లార్డ్, అంటే భగవంతుడి యొక్క అవతారము రూపం గురించి బాగా పరిశోధన చేసి ఆరాధించడంలో పరిశోధన చేయడం. నెక్స్ట్ రెండవది వచ్చేసి కాన్సన్ట్రేటింగ్ ద మైండ్ ఆన్ వన్ సబ్జెక్ట్ అండ్ విత్డ్రాయింగ్ ద మైండ్స్ యాక్టివిటీస్ ఆఫ్ థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా మనము ఒకటే విషయం పైన మనస్సుని ధ్యానం చేసి మిగతా అన్ని వేరే విషయాల పట్ల మనం ఆలోచించడం కానీ, దాని గురించి ఏ రకంగా కానీ అన్ని రకాల చింత కానీ వదిలేయడం, వేరే విషయాల గురించి ఒకే విషయం పైన ఏకాగ్రతతో మనసు పెట్టి ఆలోచించడం. కాన్సన్ట్రేటింగ్ అనే పర్టికులర్ ఫామ్ ఆఫ్ లవ్, దీన్ని మెడిటేషన్, ధ్యానం అంటారు. అంటే ఒక భగవంతుడి యొక్క రూపం, ఒక పర్టికులర్ రూపం పైనే ధ్యానం చేయడం. కాన్సన్ట్రేటింగ్ వన్స్ మైండ్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫామ్ ఆఫ్ ద లార్డ్. సో ధ్యానం చేయడం, అది కంటిన్యూ చేయడం, ప్రాసెస్ని ధ్యానం చేసే దాన్ని ధృవానుస్మృతి అంటారు, లేకపోతే పర్ఫెక్ట్ మెడిటేషన్, పర్ఫెక్ట్గా ధ్యానం చేయడం. ఇంకా ఫైనల్గా అవేకనింగ్ లైకనింగ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పర్టికులర్ ఫామ్, అలా ఒక రూపం పైన ధ్యానం చేయడం పట్ల మనకు ఆసక్తి పెంపొందించుకోవడం, దీన్ని సమాధి అంటారు. సో ఈ విధంగా మనము మనస్సు ద్వారా భగవంతుడి విభిన్న లీలల్ని స్మరణం చేసుకోవడం, దాన్ని స్మరణం అంటారు. కాబట్టి సమాధి అనేది ఇలా 5 రకాలుగా ఒక్కొక్కరికి భగవంతుడికి ఉన్న సంబంధం ప్రకారంగా స్మరణం చేసుకోవచ్చు, 5 రసాల్లో. సో స్పెసిఫికలీ ద ట్రాన్స్ ఆఫ్ డివోటీస్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ న్యూట్రాలిటీ ఇస్ కాల్డ్ మెంటల్ కాన్సన్ట్రేషన్. ఎవరైతే సమాధి అవస్థలో ఉన్నారో, ఏ భక్తులైతే శాంతరసంలో సమాధి అవస్థలో ఉన్నారో వాళ్ళని ఆ అవస్థని మెంటల్ కాన్సన్ట్రేషన్ అంటారు. సో ఇలా రకరకాలుగా భగవంతుడిని మనం స్మరణ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాదసేవనం. పాదసేవనం వచ్చేసి ఇప్పుడు ఒకరి అభిరుచి అనుసారంగా, వారి శక్తి సామర్థ్యం అనుసారంగా శ్రవణం, కీర్తనం, స్మరణం చేసిన తర్వాత పాదసేవనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పాదసేవనం అనేది ఏంటనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా నిరంతరం భగవంతుడిని స్మరించుకోగలిగితే, భగవంతుడి పాదపద్మాల పట్ల భగవంతుడి కాన్స్టెంట్లీ థింగ్స్, భగవంతుడి పాదపద్మాల గురించి నిరంతరం స్మరించుకోగలిగితే అదే పర్ఫెక్షన్ అన్నమాట. స్మరణంలో పరిపూర్ణత చెందడం అంటే, పరిపక్వత చెందడం అంటే అది. ఈ విధంగా భగవంతుడి యొక్క పాదపద్మాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం, దాని పట్ల ఆసక్తి పెంపొందించుకోవడమే పాదసేవనం. సో ఈ విధంగా పాదసేవనం పట్ల ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో, ఇది మెల్లిమెల్లిగా వేరే ప్రాసెసెస్కి కూడా, ఇందులో వేరే ప్రాసెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నవోద భక్తులు అని వేరే అంగాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఎలాగైతే మనం భగవంతుడిని చూస్తాము, ఇందులో భగవంతుడిని స్పర్శిస్తాము, భగవంతుడిని విగ్రహానికి పరిక్రమ చేస్తాము మందిరంలో. అలాగే మనము కొన్ని తీర్థస్థలాలకు వెళ్తాము, జగన్నాథ్పురి ధామ్కి, ద్వారక, మథుర, అక్కడికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటాము. అక్కడ గంగలో కానీ యమునలో కానీ స్నానం చేస్తాము. ఇలా గంగలో స్నానం చేయడం కానీ, ఒక శుద్ధ వైష్ణవుడికి సేవ చేయడం కానీ, ఇవన్నీ కూడా తదీయ ఉపాసనం అంటారు. సో తదీయ ఉపాసనం అంటే ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి, వాటిని తదీయ అంటారు. సో వాటిని మీరు వర్షిప్ చేస్తున్నారు, ఉపాసన. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాదసేవనం. దీన్ని కూడా పాదసేవనం అంటారు. పాదసేవనం అంటే ఓన్లీ భగవంతుడి పాదపద్మాల్ని గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం, ఆసక్తి పొందడమే కాదు. భగవంతుడికి సేవ చేసుకునే వాళ్ళు, లేకపోతే భగవంతుడికి సేవలో ఉపయోగపడే వస్తువులు, విషయాలు అన్నిటికీ సేవ చేసుకోవడం కూడా పాదసేవనం. అలా భగవంతుడి లీలాస్థల్ని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, సేవ చేసుకోవడం, ఇవన్నీ కూడా పాదసేవనం కిందకే వస్తాయంట. సో అందుకనే తదియ అంటే భగవంతుడికి సంబంధించింది అని. సో అందుకనే వైష్ణవుడికి సేవ, తులసి సేవ, గంగా సేవ, యమునామాతకు సేవ, ఇవన్నిటిని కూడా పాదసేవనం కిందకే పెట్టారు. సో వీటన్నిటి ద్వారా ఈ రకంగా మనం పాదసేవనం చేసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో త్వరగా ఎదుగుతామని ఇక్కడ రాశారు మన ప్రభుపాదుల వారు. నెక్స్ట్ వచ్చేసి అర్చనం. పాద సేవనం తర్వాత నెక్స్ట్ విగ్రహాన్ని ఆరాధించుకునేది పద్ధతి, దాన్ని మనం అర్చనం అంటాం. ఒకవేళ ఒక వ్యక్తికి అర్చనం ఈ మార్గం
పైన ఆసక్తి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ముందుగా ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన శరణు తీసుకోవాలి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి భగవంతుని ఎలా ఆరాధించుకోవాలో. సో అర్చన విధి విధానానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వర్ణించడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన పుస్తకం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నారద పంచరాత్ర. ఈ యొక్క కాలంలో, ఈ కలియుగంలో, ప్రస్తుత సమయంలో అర్చన మార్గాన్ని అనుసరించడానికి మనం ఏ పుస్తకాన్ని సంప్రదించాలి అంటే నారద పంచరాత్ర, భగవంతుడిని విగ్రహారాధన చేసుకోవడానికి. సో ఈ అర్చన విధి విధానంలో కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి భాగవత విధి విధానం, ఇంకోటి పాంచరాత్రిక విధి విధానం. శ్రీమద్ భాగవతంలో ఎక్కడా కూడా పాంచరాత్రిక విధి విధానం ద్వారా విగ్రహాన్ని ఆరాధించుకునే విషయాన్ని గురించి ఉల్లేఖించలేదు. ఎందుకంటే ఈ కలియుగంలో విగ్రహ ఆరాధన చేయలేకపోయినా కానీ మనము గనక బాగా శ్రవణం, కీర్తనం, స్మరణం చేసి ఇలా భగవంతుడి పాద పద్మాల్ని ఆరాధించుకోగలిగితే సరిపోతుంది. రూపగోస్వామి పాదులు వారు రాస్తున్నారు, శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవత్ వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మీ పృతు పూజనే అక్రూరస్త్వభివందనే కపిపతిర్ దాస్యేత సఖ్యార్జున సర్వస్వాత్మనివేదన బలిరహూత్ కృష్ణాపతిరేషం పరం. సో ఈ యొక్క శ్లోకం ఏదైతే రూపగోస్వామి పాదువారు రచించారు, దీని యొక్క అర్థం ఏంటంటే పరీక్షిత్ మహారాజు శ్రవణం మార్గం ద్వారా ఆయన ముక్తిని సంపాదించాడు. ఆయన ఏం చేశాడు? శ్రవణం, ఆ ఒక్క మార్గాన్ని బాగా అనుసరించాడు. శుకదేవ గోస్వామి ఎలా ముక్తి పొందాడంటే కీర్తనం ద్వారా, భగవంతుడిని కీర్తించడం ద్వారా. అలాగే ప్రహ్లాద్ మహారాజు భగవంతుడిని స్మరించుకొని ఆయన ముక్తి పొందాడు. లక్ష్మీదేవి ఆమె పరిపక్వత సాధించింది భగవంతుడి యొక్క పాద పద్మాలకు సేవ చేసుకొని. పృథు మహారాజు ఆయన ముక్తి పొందాడు భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకొని. అక్రూరుడు ఆయన ముక్తి పొందాడు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకొని. హనుమంతుడు అలాగే భగవంతుడికి దాస్య రూపంలో సేవ చేసుకుని. అర్జునుడు సఖ రూపంలో భగవంతుడితో సంబంధాన్ని నిలుపుకొని. బలి మహారాజు సర్వస్వం భగవంతుడి సేవకు అంకితం చేసి. ఇలా వివిధ రకాల మహాభక్తులు భగవంతుడి వివిధ రకాలుగా ఈ నవవిధ భక్తిలో వివిధ అంగాలను అనుసరించి వారు ముక్తిని పొందారు. ఇలా ఒక్క అంగాన్ని కూడా బాగా అనుసరించి కూడా ఇక్కడ భక్తులు, మహాభక్తులు, గొప్ప భక్తులు ముక్తిని పొందారు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళారు. ఈ విషయమే మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో వర్ణించబడింది. సో కాబట్టి మనకి ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎవరైతే దీక్ష తీసుకున్నారో భక్తులు వాళ్ళందరూ కూడా నారద పంచరాత్ర విధి విధానం ప్రకారం విగ్రహాన్ని మందిరంలో ఆరాధించుకోవాలి. ముఖ్యంగా గృహస్థ భక్తుల గురించి చెప్పారు ఇక్కడ. ముఖ్యంగా గృహస్థ భక్తులు ఎవరైతే చాలా ధనవంతులు వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర చాలా సదుపాయాలు ఉన్నాయి, చాలా ధనము, సంపత్తి, అలాంటి వారు కోసం ఈ విగ్రహ ఆరాధన అనేది వాళ్ళకి ముఖ్యంగా రికమెండ్ చేయబడింది. స్ట్రాంగ్లీ రికమెండెడ్ అని ప్రభుపాదులు వారు రాశారు. ఎవరైతే ఇలా చాలా ధనికులైన గృహస్థులు ఉంటారో వాళ్ళు గనక వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు గనక భగవంతుడి సేవలో వినియోగించకపోతే అలాంటి వారిని పీసినారి అంటారంట, మైజర్. కాబట్టి ఒక వ్యక్తి అలా డబ్బులు ఇచ్చి బ్రాహ్మణుల్ని పెట్టి భగవంతుడిని పూజలు చేయించకూడదు. ఇఫ్ వన్ డస్ నాట్ పర్సనల్లీ వర్షిప్, ఆయన స్వయంగా భగవంతుడిని విగ్రహాన్ని ఆరాధించుకోవాలి. ఒకవేళ స్వయంగా ఆరాధించుకోలేకపోతే బట్ హీ ఎంగేజెస్
పేడ్ సర్వెంట్స్ ఇన్స్టెడ్, ఎవరికో డబ్బులు ఇచ్చేసి నువ్వు చేయి పూజ అని ఎవరో డబ్బులు ఇచ్చేసి నెలకి జీతం ఇచ్చేసి పెట్టేశారనుకోండి పూజ చేయడానికి, హీస్ కన్సిడర్డ్ లేజీ. అతన్ని ఏమంటారంటే లేజీ, అంటే చాలా లేజీ అని. అండ్ హిస్ వర్షిప్ ఆఫ్ డీటీస్ కాల్డ్ ఆర్టిఫిషియల్, అంటే ఆయన ఏదో భగవంతుని విగ్రహారాధన చేస్తున్నాడు కానీ కృత్రిమంగా. కాబట్టి అండ్ ఎవరైతే ధనికులైన గృహస్థులు ఉంటారో వాళ్ళు భగవంతుడి విగ్రహారాధన కోసం ఎన్నో రకాల సదుపాయాలు, సౌకర్యాలు, వస్తువులన్నీ, మంచి మంచి వస్తువులన్నీ సేకరించాలి. తద్వారా భగవంతుని విగ్రహాన్ని ఆరాధించుకోవాలి. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ అని చెప్తున్నారు ప్రభువుల వారు. ఇలా ధనికులైన గృహస్థులకి కంపల్సరీ ఇలా చేసుకోవాలి, భగవంతుని విగ్రహాన్ని ఆరాధించుకోవాలి మంచి సదుపాయాలతో, సౌకర్యాలతో, విషయాలు, వస్తువులతో స్వయంగా. ఇంకా రాస్తున్నారు ప్రభుపాల్ వారు, మా ఈ కృష్ణ భావనామృతం ఈ ఉద్యమంలో బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్థులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. కానీ మందిరంలో విగ్రహారాధన ముఖ్యంగా ఎవరు చేయాలి అంటే గృహస్థులు చేయాలి. బ్రహ్మచారులు సన్యాసులతో పాటు వెళ్ళి ప్రచారానికి వెళ్ళొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. వానప్రస్థులు తర్వాత నెక్స్ట్ సన్యాసం కోసం వాళ్ళు తయారీ చేసుకోవచ్చు, రెడీ అవ్వచ్చు. గృహస్థులు వాళ్ళు ముఖ్యంగా సాధారణంగానే ఎన్నో భౌతిక విషయాలు, వస్తువులు, ఈ ప్రపంచంలో జరిగే కార్యాలతో పరిచితమై ఉంటారు. కాబట్టి వాళ్ళు గనక ఇలా విగ్రహాన్ని ఆరాధించుకోకపోతే వాళ్ళు పతనమయ్యే దానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విగ్రహాన్ని ఆరాధించుకోవడం అంటే ఎన్నో రకాల నియమాల్ని నిష్ఠతో అనుసరించడం. తద్వారా ఈ నియమాలన్నీ అనుసరిస్తూ భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకుంటే అది ఒక వ్యక్తిని, ఆ గృహస్థుడిని, వ్యక్తిని, భక్తుడిని భక్తి మార్గంలో సుస్థిరంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా గృహస్థుల ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలను బాగా చూసుకోవడం ఆ గృహస్థుల్లో ఇంట్లో ఉన్న స్త్రీల యొక్క కర్తవ్యం. ఎలాగైతే స్కూల్లో పిల్లల్ని టీచర్ చూసుకుంటుందో, నర్సరీ స్కూల్లో, అలాగే ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళు, స్త్రీలు చూసుకోవాలి. ఈ విధంగా గృహస్థ భక్తులు అర్చనా విధి విధానాన్ని వాళ్ళు అమలుపరచాలి, విగ్రహ ఆరాధనాన్ని వాళ్ళు చేయాలి. వారి యొక్క గురువు యొక్క మార్గదర్శనంలో వాళ్ళ శక్తి సామర్థ్యానుసారంగా వాళ్ళు భగవంతుడి విగ్రహారాధనానికి ఏర్పాట్లు చేసుకోవాలి. మరి ఎవరైతే ఈ విగ్రహ ఆరాధనాన్ని మందిరానికి వెళ్ళి విగ్రహ ఆరాధన చెయ్యలేకపోతున్నారో అలాంటి గృహస్థుల కోసం అగ్ని పురాణంలో ఒక వాక్యాలు ఇచ్చారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఏ గృహస్థుడైనా కానీ ఒకవేళ ఇలా మందిరానికి వెళ్ళి విగ్రహాన్ని ఆరాధించుకోలేకపోతే మస్ట్ సీ అట్లీస్ట్ డీటీ వర్షిప్, కనీసం వెళ్ళి విగ్రహాన్ని ఆరాధన జరుగుతుంటే, విగ్రహానికి ఆరతి జరుగుతుంటే కనీసం అది వెళ్ళి దర్శించుకోవాలి. తద్వారా కూడా ఆయనకి ఆ సక్సెస్ అనేది లభిస్తుంది. స్పెషల్ పర్పస్ ఆఫ్, ముఖ్యంగా ఈ డీటీ వర్షిప్, విగ్రహాన్ని ఆరాధించుకోవడం గృహస్థులకి ముఖ్యమని ఎందుకు చెప్తున్నారంటే దీనివల్ల వాళ్ళు శుద్ధంగా ఉంటారు, పరిశుభ్రంగా ఉంటారు. ఇది ముఖ్యమైన కారణం. వాళ్ళకి ఎందుకు డీటీ వర్షిప్ చేసుకోవాలి, విగ్రహాన్ని ఎందుకు ఆరాధించుకోవాలి. తద్వారా గృహస్థులు ఒక మంచి ఉదాహరణను వ్యక్తం చేయొచ్చు, ఎలా మనం పరిశుభ్రంగా ఉండొచ్చు అని. అంటే మనం విగ్రహారాధన చేస్తున్నామంటే మరి శ్రవణం కీర్తనం వదిలేయాలా? లేదు, శ్రవణం కీర్తనం చేసుకుంటూ దాంతో పాటే మనం విగ్రహారాధన చేసుకోవాలి. అందుకనే ప్రతి మంత్రంలో ముందుగా నమః అని అంటాం. అన్ని మంత్రాల్లో కూడా రకరకాల శక్తులు ఉంటాయి. వీటి యొక్క లాభాన్ని పొందవచ్చు గృహస్థ భక్తులు.
ఇలా ఎన్నో మంత్రాల ముందు నమః అని వస్తుంది. కానీ ఒకవేళ మనం భగవంతుని నామాన్ని జపిస్తే వారికి ఈ నమః ఎన్నోసార్లు నమః నమః అన్న ఫలితం లాభం దక్కుతుందంట. బై చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్, ఈ విధంగా భగవంతుడి నామాన్ని జపించి మనము భగవంతుడిని ప్రేమించే స్థాయికి ఎదగగలం. మరి ఒకరు అడగొచ్చు, భగవంతుడి నామం ద్వారా మనం కృష్ణ ప్రేమను పొందగలిగితే మరి దీక్షను తీసుకోవడం ఏమవసరం, ఎందుకు దీక్ష తీసుకోవాలి? దీనికి జవాబు ఏంటంటే, భగవంతుడి నామము జపించడము సరిపోతుంది మనము కృష్ణ ప్రేమ పొందడానికి, భక్తి మార్గంలో మనము ఎదగడానికి. కానీ మనము ఈ భౌతిక దేహంలో ఉన్నందుకు కారణంగా ఈ భౌతిక ప్రపంచంలోని కొన్ని కల్మషాలకి మనం గురి కావచ్చు. అందుకనే ఇక్కడ ఈ అర్చన విధి విధానాన్ని ముఖ్యంగా స్ట్రెస్ చేశారు, నొక్కి చెప్తున్నారు, ఇది చెయ్యాలి గృహస్థులకి అని, అర్చన విధి విధాన్ని అనుసరించాలి అని. అందుకనే ఒక భక్తుడు ఇలా రెండిటి లాభాన్ని పొందవచ్చు, రెండిటి నుంచి లాభాన్ని పొందవచ్చు భక్తి మార్గంలో ఎదగడానికి. ఒకటి భాగవత విధి విధానాన్ని అనుసరించడం, ఇంకొకటి పాంచరాత్రిక విధి విధానాన్ని అనుసరించడం. ఇప్పుడు విగ్రహారాధన చేసుకునే మార్గంలో కూడా రెండు భాగాలు ఉన్నాయి, అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి శుద్ధమైన విగ్రహారాధన, ఇంకొకటి కర్మ కాండీయ విధి విధానాలతో మిక్స్ అయి ఉన్నది, మిశ్రంతో ఉన్నది. ఎవరైతే వన్ హూ ఈజ్ స్టడీ, ఎవరైతే స్థిరంగా ఉన్నారో వాళ్ళకి ఈ విగ్రహారాధన అనేది కంపల్సరీ. అలాగే మనము ఎన్నో ఫెస్టివల్స్ కూడా జరుపుకోవాలి. జన్మాష్టమి, శ్రీరామనవమి, నరసింహ చతుర్దశి, ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని కూడా మనం జరుపుకోవాలి. ఇవన్నిటిని కూడా మనం విగ్రహారాధన కిందకే లెక్కేసుకోవచ్చు, అర్చన విధి విధానంలోనే భాగంగా మనం లెక్కేసుకోవచ్చు. సో ఇన్ అదర్ వర్డ్, ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ హౌస్ హోల్డర్ డివోటీస్ టు అబ్జర్వ్ దీస్ ఫెస్టివల్స్. ముఖ్యంగా గృహస్థులకి ఇవన్నీ ఉత్సవాలు జరుపుకోవాలి. జన్మాష్టమి, రామనవమి, నరసింహ చతుర్దశి, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనము కొన్ని అపరాధాలు ఏవైతే విగ్రహారాధన చేసేటప్పుడు జరగవచ్చో వాటి గురించి చర్చించుకుందాం. ఈ అపరాధాల్లో మొదటిది వచ్చేసి, మనం ఎప్పుడూ కూడా మందిరంలోకి చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని ప్రవేశించకూడదు. అలాగే పల్లకిలో కూడా మనం ఎప్పుడు మందిరం లోపలికి ప్రవేశించకూడదు. నెక్స్ట్ వచ్చేసి, ఇలా ఏవైతే ఉత్సవాలు జరుపుకోవాలో అవి ఎప్పుడు కూడా మనము జరుపుకోవడం మానేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి, టు అవాయిడ్ ఆఫరింగ్ ఒబేసెన్సెస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ డీటీ. టు అవాయిడ్ ఆఫరింగ్ ఒబేసెన్సెస్, దిస్ ఆర్ ద ఫాలోయింగ్ అఫెన్స్. అంటే మనం భగవంతుడి ముందుకు వచ్చేసి భగవంతుడికి ప్రణామాలు చేయకుండా ఉండడం, ఇది కూడా ఒక అపరాధం. అలాగే కలుషితమైన, అశుద్ధమైన స్థితిలో భగవంతుడికి మనం ప్రార్థనలు అర్పించడం, అంటే తిన్నాము, ప్రసాదం తీసుకున్నాం, భోజనం చేసినాం, దాని తర్వాత చేతులు కడుక్కోకుండా, మూతి కడుక్కోకుండా అలాగే వచ్చేసి భగవంతుడికి ప్రార్థనలు అర్పించడం, ఇది సరైన పద్ధతి కాదు. అలాగే ఒంటి చేత్తో ప్రణామాలు అర్పించకూడదు. అలాగే టు సర్కమ్యాంబులేట్ డైరెక్ట్లీ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ దట్, అంటే విగ్రహం ముందు నుంచొని పరిక్రమ చేయకూడదు. టు స్ప్రెడ్ వన్స్ లెగ్స్ బిఫోర్ డీటీ, మన రెండు కాళ్ళను చాచి కూర్చోకూడదు భగవంతుడి విగ్రహం ముందట. లేకపోతే మన చేతుల్ని మోకాళ్ళపైన ఇంక కింద కాళ్ళని పట్టుకొని అలా కూర్చోకూడదు భగవంతుడి ముందట. అలాగే భగవంతుడి విగ్రహం ముందట పడుకోవద్దు కూడా. అలాగే భగవంతుడి విగ్రహం ముందట ప్రసాదం కూడా తీసుకోకూడదు. అలాగే భగవంతుడి విగ్రహం ముందట అబద్ధాలు ఆడకూడదు. అలాగే భగవంతుడి విగ్రహం ముందట గట్టిగా అరవకూడదు ఎవరిపైన కానీ. అలాగే భగవంతుడి విగ్రహం ముందట పనికిరాని విషయాల గురించి మాట్లాడకూడదు. అలాగే భగవంతుడి విగ్రహం ముందుకు వచ్చి ఏడవకూడదు. భగవంతుడి విగ్రహం ముందటకు వచ్చి వాదించకూడదు.
అలాగే భగవంతుడి ముందు ఎవరిని తిట్టకూడదు. అలాగే భగవంతుడి ముందు ఒకరికి స్పెషల్ ఫేవర్ కూడా చేయకూడదు. అలాగే భగవంతుడి ముందు కఠోరమైన శబ్దాలు ప్రయోగించకూడదు. అలాగే భగవంతుడికి మనము టు వేర్ వులెన్ బ్లాంకెట్ బిఫోర్ ద డీటీ, అంటే వులెన్ బ్లాంకెట్ కూడా మనము భగవంతుడి ముందు వేసుకొని ఉండకూడదు. టు బ్లాస్ఫేమ్ సమ్వన్ బిఫోర్ ద డీటీ, ఒకరిని నిందించకూడదు విగ్రహం ముందట, భగవంతుడి ముందట. టు వర్షిప్ సమ్వన్ ఎల్స్ బిఫోర్ ద డీటీ, భగవంతుడి ముందే ఇంకొకరిని పూజించడం. లేకపోతే భగవంతుడి విగ్రహం ముందట వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అంటే సరైన పదాలు కాదు, ఉపయోగించకూడని పదాలని ఉపయోగించడం. అలాగే భగవంతుడి ముందు ఎయిర్ పాస్ చేయకూడదు. టు అవాయిడ్ వెరీ ఆపులెంట్ వర్షిప్ ఆఫ్ ది డీటీ ఈవెన్ వన్ ఈజ్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇట్, మీకు స్తోమత, స్థాయి, సామర్థ్యం ఉన్నా కానీ భగవంతుడిని చాలా మంచిగా ఆరాధించుకోకపోవడం. భగవంతుడికి అర్పించకుండా ఆహారాన్ని స్వీకరించడం. ఋతువు అనుసారంగా ఫ్రెష్ ఫ్రూట్స్ని, ఫలాల్ని భగవంతుడికి భోగ నైవేద్యానికి ఇవ్వకుండా, అర్పించకపోవడం. టు ఆఫర్ ఫుడ్ టు విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ ఫ్రమ్ ఫస్ట్ గివెన్ టు అదర్స్, ఆల్రెడీ భగవంతుడిని ఏవైతే మనం భగవంతుడికి విగ్రహానికి నైవేద్యం పెడతామో అది ముందే దాన్ని ఎవరైనా తినేస్తే, లేకపోతే వితరణ చేసిన వస్తువుని, ఆహారాన్ని మనము భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదు. అంటే మనము భగవంతుడి అంటే ఆహారాన్ని, భోగాన్ని తయారు చేసినప్పుడు అది ఎవ్వరికి పంచకూడదు. ముందు భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, తర్వాత అందరికి పంచాలి. ముందే పంచేసి తర్వాత నైవేద్యం పెట్టకూడదు. అలాగే మన వీపుని భగవంతుడి వైపు పెట్టి కూర్చోకూడదు. అలాగే భగవంతుడి ముందు వేరే వారికి ప్రణామాలు అర్పించకూడదు. అలాగే నాట్ టు చాంట్ ప్రాపర్ ప్రేయర్స్ వెన్ ఆఫరింగ్ ఓపెన్, అలాగే గురువుకి మనము ప్రణామాలు అర్పించినప్పుడు సరైన ప్రణామ మంత్రాల్ని ఉచ్చరించకపోవడం, ఇది కూడా అపరాధం. అలాగే భగవంతుడి ముందు తనని తానే పొగడుకోవడం, ఇది కూడా అపరాధం. అలాగే భగవంతుడి యొక్క ముందు దేవతల్ని నిందించడం, అది కూడా అపరాధమే. సో భగవంతుడి విగ్రహ ఆరాధనలో ఈ 32 అపరాధాలని మనము చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వచ్చేసి వరహ రిచ్ మ్యాన్, ధనికుల ఇంట్లో తినడం. టు ఎంటర్ డీటీస్ రూమ్ ఇన్ ద డార్క్, అంధకారంలో భగవంతుడి యొక్క ఆల్టర్లోకి ప్రవేశించడం, డీటీ రూమ్లోకి ప్రవేశించడం. 4 నియమాలు పాటించకుండా విగ్రహాన్ని ఆరాధించడం. మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి శబ్దం చేయకుండా ప్రవేశించడం. ఏదైతే ఆల్రెడీ కుక్క దృష్టి పడిందో అటువంటి ఆహారాన్ని మనము సంగ్రహించడం. భగవంతుడిని వర్షిప్ చేసే సమయంలో మనము మౌనాన్ని పాటించకపోవడం. భగవంతుడిని వర్షిప్ చేసే సమయంలో, ఆరాధించే సమయంలో మధ్యలో టాయిలెట్కి వెళ్ళడం. టు ఆఫర్ ఇన్సెన్స్ వితౌట్ ఆఫరింగ్ ఫ్లవర్స్, ఓన్లీ అగరబత్తి మాత్రమే ఆఫర్ చేసి పూలు ఆఫర్ చేయకుండా ఉండడం. టు వర్షిప్ ద డీటీ విత్ ఫార్బిడెన్ ఫ్లవర్స్, ఏ పూల్ని అయితే ఆఫర్ చేయకూడదు అటువంటి పూల్ని భగవంతుడికి ఆఫర్ చేయడం, అర్పించడం. పళ్ళు తోముకోకుండా భగవంతుడిని పూజించడం, ఆరాధించడం. లేకపోతే మైథునంలో పాల్గొన్న తర్వాత వెంటనే వచ్చి భగవంతుడిని ఆరాధించడం, ఇవన్నీ అపరాధాలు. టు టచ్ ఎ ల్యాంప్, డెడ్ బాడీ, ఒక దీపాన్ని స్పర్శించడం, ఒక మృతదేహాన్ని స్పర్శించడం, లేకపోతే ఒక స్త్రీని ఎప్పుడైతే ఆమె పీరియడ్స్లో ఉందో ఆ సమయంలో స్పర్శించడం. ఆర్ టు పుట్ అండ్ రెడ్ ఆర్ బ్లూయిష్ క్లోతింగ్, ఎర్రటి లేకపోతే నీలిరంగు వస్త్రాల్ని ధరించడం, లేకపోతే ఉతకని వస్త్రాల్ని ధరించడం, లేకపోతే అంటే
ఖరాబైన వస్త్రాలు అంటే ఏవైతే వేరే వాళ్ళ వస్త్రాల్ని ధరించడం, ఇవన్నీ కూడా అపరాధాలు. ఇలా ఇంకా అపరాధాలు కూడా సిమిలర్గా అంటే మనకు ఇంకా కొన్ని ఇచ్చారు, కొన్ని ఆల్రెడీ డిస్కస్ అయిపోయాయి. ఇంకా ఉన్నాయి అంటే శ్మశానంకి వెళ్ళి తిరిగి వచ్చి వెంటనే విగ్రహాన్ని ఆరాధించకూడదు. అలాగే వెంటనే ఆహారం లంచ్ తీసుకున్నా కానీ భోజనం చేసిన వెంటనే వెళ్ళి భగవంతుడిని ఆరాధించకూడదు. అది మొత్తం డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఫుడ్ తర్వాత భగవంతుడిని ఆరాధించడానికి వెళ్ళాలి. అలాగే సాఫ్లవర్ ఆయిల్ లేకపోతే హింగ్ ఇది తిన్న తర్వాత వెంటనే భగవంతుడిని మనం ఆరాధించకూడదు. ఇవన్నీ కూడా అపరాధాలు. ఇంకొక కొన్ని చోట్లలో ఇంకా కొన్ని అపరాధాల గురించి రాశారు. టు బి అగెయిన్స్ట్ ద స్పిరిచువల్ ఇంజంక్షన్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ ఆర్ అంటే వైదిక శాస్త్రాల్ని విరుద్ధంగా కార్యాలు చేయడం, లేకపోతే మనము హృదయపూర్వకంగా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని అసమ్మానించడం, బహిరంగంగా బయట నుంచి బాగుంది భాగవతం అని చెప్పడం కానీ లోపల నుంచి మాత్రం ఈ భాగవతాన్ని నిందించడం, లేకపోతే రకరకాల శాస్త్రాల్ని ప్రవేశపెట్టడం, లేకపోతే భగవంతుడి విగ్రహం ముందట పాన్ తినడం, ఇవన్నీ కూడా అపరాధాలు. అలాగే టు కీప్ ఫ్లవర్స్ ఫర్ వర్షిప్ ఆన్ ద లీఫ్ ఆఫ్ ఎ క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్. ఈ క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ యొక్క ఆకుల పైన పువ్వులు పెట్టి పూజించకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో పూజించకూడదు విగ్రహాన్ని. అలాగే టు సిట్ ఆన్ ద ఆల్టార్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ టు వర్షిప్. ఆసన లేకుండా భగవంతుడి ముందు కూర్చొని నించొని లేకపోతే భగవంతుడి ఆల్టార్లో కూర్చొని వర్షిప్ చేయడం. ఆసన వేసుకొని దానిపైన కూర్చొని నించొని వర్షిప్ చేయాలి భగవంతుడికి. టు టచ్ ద డీటీ విత్ లెఫ్ట్ హ్యాండ్ వైల్ బేదింగ్ ద డీటీ. సో ఎడం చేతితో భగవంతుడి యొక్క విగ్రహాన్ని స్పర్శించడం, స్నానం చేయించేటప్పుడు, విగ్రహానికి అభిషేకం చేయించేటప్పుడు. టు వర్షిప్ ద డీటీ విత్ ఎ స్టేల్ ఆర్ యూజ్డ్ ఫ్లవర్ అంటే పాత వాడిపోయిన పూలు భగవంతుడికి అర్పించడం, లేకపోతే ఉమ్మేయడం, భగవంతుడిని పూజించే సమయంలో ఆరాధించే సమయంలో ఉమ్మేయడం, ఇవన్నీ కూడా అపరాధాలు. లేకపోతే సరిగ్గా తిలకాన్ని పెట్టుకోకుండా స్ట్రైట్గా పెట్టుకోకుండా వంకర టింకరగా తిలకం పెట్టుకోవడం ఇది కూడా అపరాధమే. టు ఎంటర్ ద టెంపుల్ వితౌట్ హ్యావింగ్ వాష్డ్ వన్స్ ఫీట్. కాళ్ళు కడుక్కోకుండా మందిరంలోకి ప్రవేశించడం కూడా అపరాధం. అలాగే దీక్ష తీసుకోని వ్యక్తుల ద్వారా వండిన ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టడం కూడా అపరాధం. టు వర్షిప్ ద డీటీ అండ్ ఆఫర్ భోగా టు ద డీటీ విత్ ఇన్ ద విజన్ ఆఫ్ అన్ అన్ఇనిషియేటెడ్ ఆర్ నాన్ వైష్ణవ. అంటే భగవంతుడికి మనము ఆరాధించి భోగ నైవేద్యం పెట్టడం ఎవరి ముందు? ఒక అవైష్ణవుడి ముందు, దీక్ష తీసుకుని వైష్ణవుడి ముందు మనం చేయకూడదు. ఆయన సమక్షంలో భగవంతుడికి భోగ నైవేద్యం పెట్టకూడదు. టు ఆఫర్ వర్షిప్ టు ద డీటీ వితౌట్ వర్షిపింగ్ వైకుంఠ డీటీస్ లైక్ గణేశుణ్ణి వర్షిప్ చేయకుండా వైకుంఠ డీటీస్, వైకుంఠంలో ఉన్న గణేశుని వర్షిప్ చేయకుండా భగవంతుడిని ఆరాధించడం. టు వర్షిప్ డీటీ వెల్ పర్స్పైరింగ్, చెమటలు వస్తున్నా కానీ భగవంతుడిని ఆరాధించడం, ఇది కూడా అపరాధం. టు రెఫ్యూజ్ ఫ్లవర్స్ ఆఫర్ టు డీటీస్, భగవంతుడికి అర్పించిన పువ్వులని మనం తిరస్కరించడం, ఇది కూడా అపరాధం. టు టేక్ ఎ vow or oath in the holy name of the Lord, భగవంతుడి పేరు పైన శపథాలు తీసుకోవడం కూడా అపరాధం. ఒకవేళ ఎవరైనా ఇటువంటి పైనున్న అపరాధాలు చేస్తే గనక ఆ వ్యక్తి కనీసం భగవద్గీతలోంచి ఒక అధ్యాయమైన పఠనం చేయాలంట. ఈ విషయాన్ని స్కంద పురాణంలో అవంతికాండలో చెప్పారు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు శాస్త్రాల్లో, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఈ అన్ని అపరాధాలు నుంచి ముక్తి పొందవచ్చు. అదే స్కంద పురాణంలో రేవాకాండలో చెప్పారు, ఒకవేళ వన్ హూ రిసైడ్స్ ప్రేయర్స్ టు తులసీదేవికి ప్రార్థనలు చేసుకోవడం ద్వారా, లేకపోతే ఒక తులసి బీజాన్ని నాటి తద్వారా కూడా ఈ అపరాధాల నుంచి ముక్తి పొందవచ్చు.
అలాగే ఒక వ్యక్తి శాలిగ్రామ శిలను ఆరాధించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క అపరాధాల నుంచి ముక్తి పొందవచ్చు. బ్రహ్మాండ పురాణంలో రాశారు, ఎవరైతే విష్ణువుని ఆరాధించుకుంటారో, ఎవరికైతే విష్ణువుకైతే 4 చేతులతో శంఖచక్ర గద పద్మాలతో ఉంటాయో అలాంటి విష్ణువుని ఎవరు ఆరాధించుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అపరాధాల నుంచి ముక్తులవుతారు. ఆది వరాహ పురాణంలో చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఇలా అపరాధాలు చేశారో ఆ వ్యక్తి ఒకరోజు ఒక తీర్థస్థలమైన షౌకరవ అనే తీర్థస్థలంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి తర్వాత గంగలో స్నానం చేస్తే ఈ అపరాధాల నుంచి ముక్తి పొందవచ్చు. సో ఈ విధంగా వర్షిప్, భగవంతుడిని ఆరాధించుకునే విషయంలో కొన్నిసార్లు శాస్త్రాల్లో చెప్పారు, మనం మనస్సులో కూడా, మైండ్లో కూడా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు అంట. పద్మపురాణంలో ఉత్తరాఖండలో ఈ విషయం గురించి చెప్పారు. ఆల్ పర్సన్స్ కెన్ జనరలీ వర్షిప్ విత్ ఇన్ ద మైండ్. అందరూ కూడా మనసులోనే భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. గౌతమీయ తంత్రలో రాశారు, ఫర్ ఎ సన్యాసి హూ హ్యాస్ నో హోమ్, ఏ సన్యాసి ఎవరికైతే ఒక గృహమే లేదో అలాంటి సన్యాసికి మనసులోనే భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకోమని చెప్పారు. నారద పంచరాత్రలో రాశారు, ఇలా భగవంతుడు నారాయణని మనసులో పూజించుకోవడాన్నే మానస పూజ అంటారు. తద్వారా వన్ కెన్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద 4 మిజరీస్ బై దిస్ మెథడ్. 4 రకాల ఈ దుఃఖాల నుంచి మనిషి ఇలా మానస పూజ చేసుకొని కూడా ముక్తి పొందవచ్చు. ఒక్కొక్కసారి సమ్టైమ్స్ వర్షిప్ ఫ్రమ్ ద మైండ్ కెన్ బి ఇండిపెండెంట్లీ ఎగ్జిక్యూటెడ్. ఇలా మీరు మనసు ద్వారా కూడా భగవంతుని ఆరాధించుకోవచ్చు. అవిర్హోత్ర ముని యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఎవరు అవిర్హోత్ర ముని? నవయోగంధ్రుల్లో ఒకరు. ఆయన భాగవతంలో చెప్పారు, ఇలా అన్ని మంత్రాలు ఉచ్చరించి కూడా మనం విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు. ఈ విగ్రహాలు 8 రకాల విగ్రహాలు ఉన్నాయని శాస్త్రాల్లో చెప్పారు. అందులో మనస్సులో ఆరాధించుకునే విగ్రహం కూడా ఒక రకం. దీనికి సంబంధించిన వివరణ బ్రహ్మవైవర్త పురాణంలో ఇచ్చారు. ఈ స్టోరీ ఏంటంటే, ప్రతిష్టానపుర అనే నగరంలో చాలా రోజుల క్రితం ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన ఎంతో పేదవాడు, కానీ ఆయన ఎంతో అమాయకుడు. ఇంకా ఆయన ఏమాత్రం అసంతృప్తి చెందలేదు. ఒకరోజు ఆయన బ్రాహ్మణుల సమక్షంలో చర్చ జరుగుతుంటే, భగవంతుడిని విగ్రహాన్ని ఎలా మందిరంలో ఆరాధించుకోవాలనే విషయం పైన చర్చ జరుగుతున్నప్పుడు ఆయన విన్నాడు, అక్కడ ఇలా భగవంతుడిని మనసులో కూడా ఆరాధించుకోవచ్చు అనే విషయాన్ని అక్కడ విన్నాడు. అలా విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు గోదావరి నదిలో స్నానం చేసి మనస్సులోనే భగవంతుడిని ఆరాధించుకోవడం మొదలుపెట్టాడు. అలా మనస్సులోనే ఆయన భగవంతుడి యొక్క మందిరాన్ని పరిశుభ్రం చేయడం, దాని తర్వాత ఆ పరిశుభ్రం చేసిన తర్వాత నదుల్లోంచి సువర్ణ వెండి కలశాల్లో నీరు తీసుకొని రావడం, ఇంకా ఎన్నో విలువైన వస్తువుల్ని భగవంతుడి ఆరాధన కోసం తీసుకురావడం, ఇలా అన్ని తీసుకొచ్చి ఎంతో వైభవంగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని అభిషేకంతో మొదలుపెట్టి ఆరతి అయ్యే వరకు అన్ని కూడా మనస్సులో ఆయన విగ్రహాన్ని ఆరాధించుకుంటున్నాడు. ఇలా ఆరాధించుకొని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అలా ఆరాధించుకుంటూ మనస్సులోనే ఒకరోజు మనస్సులో అలా ఆరాధించుకుంటున్నప్పుడు ఆయన భగవంతుడి కోసం పాయసం తయారు చేశాడు. అది పాయసం తయారు చేశాడు నెయ్యితో. విగ్రహానికి ఆరాధించుకోవడానికి ఆయన ఒక బంగారు పాత్రలో ఆ పాయసాన్ని భగవంతుడికి, కృష్ణుడికి నైవేద్యం పెట్టాడు. అలా పెట్టే సమయంలో ఆయన అనిపించింది, పాయసం చాలా వేడిగా ఉన్నట్టుంది, చెక్ చేద్దాం, మరి ఇంత వేడి పాయసం నైవేద్యం పెట్టడానికి బాగుంటుందో లేదో అని చెక్ చేయడానికి ఆయన తన ఫింగర్ని పెట్టాడనమాట. తన వేలుని పెట్టి వేలుతో టచ్ చేయడానికి, ఫింగర్తో టచ్ చేయగానే ఎంత వేడిగా ఉండేదంటే ఆ పాయసం, ఆయన యొక్క వేలు కాలిపోయిందనమాట. వెంటనే అయ్యో వేలు కాలిపోయిందని ఆయన విలపించగా ఎంతో
పెయిన్, బాధ కలిగింది, నొప్పి కలిగింది. సో అది చూసి భగవంతుడు వైకుంఠంలో నవ్వుకుంటున్నాడు తనలో తాను. ఆ విష్ణువు నవ్వుకోవడం చూసి లక్ష్మీదేవి అడిగింది, ప్రభు మీరు ఎందుకు నవ్వుతున్నారు, కారణం ఏంటి అని. అప్పుడు విష్ణువు ఆదేశించాడు ఆయన యొక్క దాసులకు, సేవకులకి, ఆ బ్రాహ్మణుడిని వైకుంఠానికి తీసుకొని రండి అని. ఆ విధంగా బ్రాహ్మణుడికి వైకుంఠ ప్రాప్తి, సామీప్య ముక్తి లభించిందంటే భగవంతుడి దగ్గరగా ఉండి నివసించి భాగ్యం వైకుంఠంలో ఆ బ్రాహ్మణుడికి లభించింది. అంటే ఇలా మనస్సులో భగవంతుడిని ఆరాధించుకొని ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు వైకుంఠ ప్రాప్తి లభించిందనమాట. ఇది ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో వివరించబడింది. సో ఇది అర్చనా మార్గం అనమాట. సో ఎలా విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు, మనసులో కూడా ఆరాధించుకోవచ్చు, తద్వారా కూడా వైకుంఠ ప్రాప్తి ఎలా పొందవచ్చు, ఏ అపరాధాలు చేయకూడదు విగ్రహాన్ని ఆరాధించేసుకునేటప్పుడు, ఒకవేళ అపరాధాలు జరిగితే దానికి ఉపశమనం మార్గం ఏంటి, అన్ని విషయాలు కూడా మనం ఈరోజు ఇప్పటివరకు చర్చించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వందనం. సో వందనం గురించి మనం చర్చించుకుంటాము. చూడండి, మనం విగ్రహాన్ని ఆరాధించుకునేటప్పుడు ఎన్నో ప్రార్థనలు చేస్తాము. దే మే బీ కన్సిడర్డ్ సపరేట్లీ లైక్ అదర్ ఐటమ్స్. దాన్ని కూడా మనం ఒక సపరేట్ అంగంగా చూసుకోవచ్చు. ఎలాగైతే శ్రవణం, కీర్తనం ఒక్కొక్క అంగము, ఒక్కొక్క విధియో నవవిధ భక్తిలో, అలాగే ఇది కూడా వందనం కూడా. సో భగవంతుడికి అనంతమైన గుణాలు, అనంతమైన ఐశ్వర్యం ఉన్నాయి. కాబట్టి వన్ హూ ఫీల్స్ ఇన్ఫ్లుయెన్స్, ఇలా భగవంతుడి యొక్క గుణాలు, ఐశ్వర్యాలు, లక్షణాల ద్వారా ఎవరికైతే ప్రభావితం చెందుతారో భగవంతుడి వేరే కార్యాల ద్వారా, ఆ వ్యక్తి భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవచ్చు. ఈ విధంగా మనము భక్తి మార్గంలో ఉన్నతి పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా కొన్ని అపరాధాలని మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అవి ఏంటంటే, ఒక చేతితో భగవంతుడికి ప్రణామాలు అర్పించడం, లేకపోతే టు ఆఫర్ బాడీ విత్ వన్స్ బాడీ కవర్డ్, ఇది అవాయిడ్ చేయాలన్నమాట. బాడీ అంతా కవర్ చేసుకొని భగవంతుడికి ప్రణామాలు అర్పించడం, లేకపోతే వెనక వీపుని భగవంతుడికి చూపించడం విగ్రహానికి. టు ఆఫర్ obeisance on the left side of the deity. To offer obeisance is very near to the deity. సో వీటన్నిటిని కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. మరి దగ్గరగా వెళ్ళి, లేకపోతే డీటీకి లెఫ్ట్ సైడ్ వెళ్ళి మనము ఆఫర్ చేయడం, ఇవన్నీ కూడా చేయకూడదు విగ్రహానికి ప్రణామాలు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి దాస్యం. దాస్యం వచ్చేసి దీనికి సంబంధించి పాయింట్ ఏంటంటే, మనం భగవంతుడికి ఒక దాసుడి రూపంలో సేవ చేసుకోవడమే మెయిన్ ఉద్దేశం ఇక్కడ. ఎన్నో వేల జన్మల తర్వాత మనకి ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలా మనము ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని, అప్పుడే మనము ఎవరైనా ఒక వ్యక్తి వన్ క్యాన్ డెలివర్ అదర్స్ ఫ్రమ్ దిస్ యూనివర్స్, వేరే వారికి కూడా మనము ముక్తి మార్గానికి తీసుకెళ్ళగలము. ఒకవేళ మనం ఇలా అనుకుంటే చాలు, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని, శాశ్వతంగా ఇదే నా గుర్తింపు. మనము ఇదే ఒక అండర్స్టాండింగ్తో గనక మనము సేవ చేసుకుంటే భగవంతుడికి, ఇంకా వేరే ఏమీ చేయకున్నా సరే, వేరే అంగాన్ని అనుసరించకున్నా సరే, మనము ఈ ఒక్క అంగాన్ని బాగా అనుసరించి నేను భగవంతుడి యొక్క దాసుడిని శాశ్వత రూపంగా, ఈ దాసుడనే భావనతో భగవంతుడికి సేవ చేసుకుంటే చాలు, మనము ఈ భక్తి మార్గంలో ఉన్నతి సాధించి భగవద్ధామని తిరిగి వెళ్ళిపోగలం. నెక్స్ట్ వచ్చి సఖ్యం. ఇప్పుడు భగవంతుడిని మనము ఒక సఖా, ఒక ఫ్రెండ్గా చూడడం, ఆరాధించడం అంటే అగస్త్య సంహితలో చెప్పారు. ఈ విధంగా ఒక భక్తుడు శ్రవణం, కీర్తనం ద్వారా భగవంతుడిని చూడాలి అనే కోరిక కలుగుతుంది. బాగా శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా మనం భగవంతుడిని చూడాలనే కోరిక మనకు కలుగుతుంది ఒక వ్యక్తికి. తద్వారా అతను భగవంతుడిని చూడాలనే కోరికతో భగవంతుడి మందిరానికి వెళ్ళి అక్కడే నివసిస్తాడు. ఇంకో చోట రాశారు, ఓ మై లార్డ్, సుప్రీం పర్సనాలిటీ and eternal friend, although you are full of bliss and knowledge, you have become the friend of residents of Vrindavana. నువ్వు పరమేశ్వరుడు, భగవంతుడి, అందరి
శాశ్వతమైన మిత్రుడివి, శ్రేయోభిలాషివి, సంపూర్ణమైన సచ్చిదానంద విగ్రహాన్ని ఆయన నువ్వు బృందావన వాసుల యొక్క మిత్రుడు అయిపోయావు. ఎంత భాగ్యవంతుల భక్తులు. సో ఇక్కడ ఫ్రెండ్ అంటున్నారంటే, మిత్రుడు అంటున్నారంటే స్పెసిఫికలీ యూస్ ఇంటెన్స్ లవ్, అంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ ఉండకపోతే నువ్వు వాళ్ళతో మిత్రత్వంతో ఉంటావు అని ఉద్దేశం అన్నమాట. కాబట్టి దాస్యత్వం కన్నా కూడా ఈ ఫ్రెండ్షిప్, మిత్రత్వం అనేది ఒక మెట్టు ఎక్కువ అనమాట, బెటర్ అనమాట. దాస్యరసం పైన అందుకే మిత్రత్వం, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక భక్తుడు భగవంతుడిని ఒక ఫ్రెండ్ రూపంలో స్వీకరిస్తాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఒక భక్తుడు ఎప్పుడైతే శుద్ధమైన హృదయంతో భగవంతుడికి ఆయన ఎంతో వైభవంగా భగవంతుడిని విగ్రహారాధన చేసుకుంటప్పుడు ఆ యొక్క భావన ప్రేమ రూపంలో సహజంగా స్వాభావికంగా భగవంతుడి పట్ల ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. అలా భగవంతుని ఆరాధించినప్పుడు శుద్ధమైన హృదయంతో. దీనికి సంబంధించి శ్రీధర స్వామి ఒక శ్రీరామ విప్ర గురించి చెప్తున్నారు. ఆయన ఒక ఫీలింగ్ ఏంటంటే, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఎప్పుడు నేను భగవంతుడు కృష్ణుడితో ఇలా మిత్రత్వంతో నేను ఉండాలనుకుంటున్నాను, మిత్రుడిలాగా ఉండాలనుకుంటున్నాను, కృష్ణుడి మిత్రుడిలాగానే సేవ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే ఈ స్టేజ్ వచ్చేసి, ఈ స్టేజ్లో ఆ వ్యక్తికి ఇంకా వేరే ఏ లక్ష్యము, ఏ ఉద్దేశము లేదన్నమాట. ఓన్లీ నేను భగవంతుడికి సేవ చేసుకుంటాను అని సంపూర్ణంగా అన్ని విధాలుగా భగవంతుడికి ఆయన శరణాగతుడైపోయాడు. అన్నీ కూడా భగవంతుడికి సమర్పించేశాడు. ఇంకా అన్ని కార్యాలు కూడా భగవంతుడిని సంతృప్తిపరచడం కోసమే చేస్తాడు. ఈ భక్తుడు ఎలాగంటే, ఈ భక్తుడు ఒక ఆవు లాంటి వాడు. ఏ ఆవునైతే ఆ ఆవు యొక్క ఓనర్, మాస్టర్ ఎంత బాగా చూసుకుంటాడో అలాంటి పరిస్థితి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఒక మాస్టరు అంటే ఆ ఓనరు ఆవుని ఎంతో బాగా చూసుకుంటాడో, ఆ ఆవుకి ఇంకా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు రేపు గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది అని బెంగ లేదన్నమాట. అలాంటి ఆవు ఆ యొక్క మాస్టర్ పట్ల, ఓనర్ పట్ల ఎంతో విశ్వసనీయంగా ఉంటుంది, ఎంతో భక్తితో ఉంటుంది. ఎప్పుడు దానికి ఇష్టం వచ్చినట్టు చేయదు. ఆ మాస్టర్కి అనుకూలంగా, ప్రయోజనకరంగా కార్యాలు చేస్తుంది అన్నమాట. సో అందుకని కొంతమంది భక్తులు ఇలా అనుకుంటారనమాట, ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించడమే ఆత్మ నివేదనం అని. ఇది భక్తి వివేక అనే పుస్తకంలో రచించబడింది. అక్కడ కొన్నిసార్లు ఆత్మను సమర్పించుకోవడం భగవంతుడికి కూడా ఆత్మ నివేదనం అన్నారు. సో ఆత్మ నివేదనానికి ఉత్తమమైన ఉదాహరణ బలి మహారాజు, అంబరీష్ మహారాజు. సో విధమైన ఆత్మ నివేదనం అనే ఈ యొక్క లక్షణం మనము ద్వారకలో రుక్మిణీదేవిలో కూడా చూడవచ్చు అని కొన్ని ఉదాహరణలు ఇక్కడ వ్యక్తం చేశారు. ఓకే, సో మనము ఇంకా నెక్స్ట్ 25th శ్లోకం చూద్దామంట. 25, 26, 27 వరకు చూద్దామంట. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ విషయాలు మనం తర్వాత చూద్దాము. ఈరోజు 27 వరకు చూద్దాం. నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా గురుపుత్రం ఉవాచేదం వృషా ప్రస్ఫురితాధరః. ఇలాంటి వాక్యాలు ప్రహ్లాదు యొక్క ముఖం నుంచి హిరణ్యకశిపుడు విన్న తర్వాత హిరణ్యకశిపుడికి ఎంతో కోపం వచ్చేసింది. ఆయన పెదాలు కొరుక్కుంటున్నాడంట కోపంతో. అలా కొరుక్కుంటూ పెదాలని తన గురుపుత్రులైన షండతో ఇలా అంటున్నాడు. శుక్రాచార్య కొడుకైన షండతో ఇప్పుడు హిరణ్యకశిపు ఇలా అంటున్నాడు. ఏమని? బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శయతాసత అసారం గ్రాహితో బాలో మామనాధృత్య దుర్మతే. ఓ యోగ్యత లేని ఎంతో నీచమైన బ్రాహ్మణ పుత్రుడా, నువ్వు నా ఆదేశాన్ని ఉల్లంఘించి నా శత్రువుల ఆశ్రయానికి వెళ్ళి
నా ఈ యొక్క అర్భకుడైన నా పిల్లవాడికి భక్తి గురించి నేర్పిస్తావా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు అనేసి ఆయన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ ఆయన అసారం అంటున్నాడు అంటే ఏంటంటే అసలు పనికిరాని నాన్ సెన్స్, ఏం నేర్పించావు, ఇదంతా నాన్ సెన్స్ అంటాడు అనమాట. పనికిరాని విషయాలన్నీ నేర్పించావు, పనికిరాని భక్తి నేర్పించావు. మరి అసురులకి భక్తి అంటే పనికిరాంది, కానీ భక్తులకి అసలైంది భక్తే, మిగతావన్నీ పనికిరావు. సో హిరణ్యకశిపుడికి భక్తి అంటే ఇష్టం లేదు, కానీ అదే జీవితం యొక్క సారము. అందుకే ఇప్పుడు ఆయన ప్రహ్లాద మహారాజ్ యొక్క గురువుల్ని, షండామరకుల్ని ఈ విధంగా కఠోరమైన శబ్దాలతో దండిస్తున్నాడు. సంతి అసాధవో లోకే దుర్మైత్రాశ్చాత్మ వేషినః తేషాముదేత్యగం కాలే రోగపాతాకినామివ. ఎవరైతే పాపాత్ములో కాలం కలిసినప్పుడు రకరకాల రోగాలు కూడా వస్తాయి వాళ్ళకి. అలాగే ఈ లోకంలో ఎంతోమంది కపటి మిత్రులు ఉంటారు, కపటి వేషం వేసుకొని. సమయం వచ్చినప్పుడు వారి యొక్క అసలు రూపం బయటపడుతుంది, వాళ్ళు ఎట్లా శత్రువులు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ అంటే హిరణ్యకశిపుడు షండామరకులకు చెప్తున్నారు, ఈ విధంగా అంటున్నారు. హిరణ్యకశిపుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం నేర్పించారు నా పుత్రుడికి, దానిపైన చాలా అతను అప్సెట్ అయిపోయి ఉన్నాడు. నేను ఒకటి నేర్పించరా బాబు అని చెప్తే వీళ్ళు ఇంకోటి నేర్పించేశారు. సో ఈ విధంగా ప్రహ్లాదుడు ఎప్పుడైతే నవవిధ భక్తి గురించి చెప్పాడో హిరణ్యకశిపుడికి, హిరణ్యకశిపుడు వీళ్ళు టీచర్స్ కాదు, గురువులు రూపంలో ఉన్నారు, నా మిత్రుల రూపంలో ఉన్న శత్రువులే నా యొక్క పుత్రుడికి ఇలా పనికిరాని భక్తి గురించి నేర్పించారు అనుకుంటున్నాడు. అందుకనే రోగపాత కినాం ఇవ అంటే జన్మ మృత్యు జరా వ్యాధి. సో రకరకాల రోగాలు, రోగాలు ఉన్నాయంటే, రోగాలు వస్తున్నాయంటే మనం చేసుకున్న పాపకార్యం యొక్క రుజువు అన్నమాట అది. స్మృతి శాస్త్రాల్లో చెప్పారు, బ్రహ్మ క్షయరోగిస్య శూరభ శవదంతక స్వర్ణహారీతు కునఖీ దుశ్చర్మా గురుతల్పగ. మెంబర్స్ ఆఫ్ బ్రాహ్మణాస్, ఈ బ్రాహ్మణులుకి రకరకాల రోగాలు వస్తాయి. టీబీ అనే రోగం వస్తుంది. ఎవరైతే మందు తాగుతారో వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయి. ఎవరైతే బంగారం దొంగలిస్తారో వారికి వారి యొక్క గోర్లన్నీ కూడా రోగం వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా ఉన్నతమైన అధికారుల యొక్క భార్యలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అలాంటి వారికి కుష్టి రోగం, ఇంకా రకరకాల చర్మ రోగాలు వస్తాయి. సో బేసికలీ ఇక్కడ వీళ్ళు అంటారు ఏంటంటే, ఇలా పాపాలు చేసిన వాళ్ళకి సరైన సమయంలో రోగం వస్తుంది. ఇప్పుడు మాకు అర్థమైంది, మీరు కపటి వేషం వేసుకొని నా శత్రువులే మిత్రులుగా వ్యవహరిస్తూ అసలు మీరు మా శత్రువులు, ఈరోజు అర్థమైంది నాకు అనేసి బేసికల్లీ ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆయన యొక్క కోపాన్ని షండామరకుల పైన చూపిస్తున్నాడు. మరి దీనికి ప్రతిక్రియగా మరి షండామరకులు ఏమంటారు, దాని తర్వాత ఇంకా నారదుని ఏం కంటిన్యూ చేస్తాడనే విషయాలు మనము రేపు చర్చించుకుందామంట. ఈరోజు 27వ శ్లోకం వరకే చర్చ ఇక్కడ ముగిస్తున్నాను. ఎంతో ఓపికగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాది की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.